ఈ యొక్క శ్లోకంలో భగవంతుని యొక్క కరుణ ఏ రకంగా మనం పొందవచ్చు అంటే భగవంతుని యొక్క పాదపద్మముల యొక్క స్పర్శ. ఇప్పుడు మనందరం కూడా పుణ్యక్షేత్రాలు సందర్శించాలా, భగవంతుడు లీలలు చేసిన ప్రదేశాలు, బృందావనం, అయోధ్య. ఎందుకు అవి అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలు? ఎందుకంటే అక్కడ భగవంతుడు లీల చేశాడు. ఆయన యొక్క పాదపద్మముల యొక్క స్పర్శ, అక్కడ భూమి ఆ స్పర్శను కలిగి తరించి ఉందన్నమాట. ప్రతి ఇసుక రేణువు కూడా భగవంతుని యొక్క పాదపద్మాలని స్పృశించి ఉన్నాయి. అందుకని ఆ యొక్క ప్రదేశము చాలా చాలా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశము, చాలా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం. అక్రూర మహాశయుడు బృందావనానికి వచ్చాడు. బృందావనానికి వచ్చినప్పుడు ఆయన భగవంతుని యొక్క పాదపద్మముల యొక్క గుర్తులు చూశాడు. ఆయన మామూలు పాదపద్మాలకి భగవంతుని యొక్క పాదపద్మాలకి వ్యత్యాసం ఏంటి అంటే, భగవంతుని పాదపద్మముల మీద చిహ్నములు ఉంటాయి. పద్మము గుర్తు ఉంటుంది, గద గుర్తు ఉంటుంది, ఇవన్నీ కూడా చిహ్నాలు ఉంటాయి. సో అది చూసి ఇవి ఆ దేవదేవుని యొక్క పాదపద్మములని గుర్తించి అక్రూర మహాశయుడు ప్రతి ఒక్క భగవంతుని యొక్క పాదపద్మమునకు ఒక సాష్టాంగ నమస్కారము చేసుకుంటూ ఆ రకంగా నందుని ఇంటికి వెళ్ళాడు అన్నమాట. ఆ రకంగా నందుని ఇంటికి వెళ్ళాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకునే ఇప్పుడు కొంతమంది బృందావనంలో అడుగడుగుకి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ పరిక్రమ చేస్తారు. సో అక్రూర మహాశయుడు భగవంతుని పాదపద్మాలు గుర్తించి ప్రణామం చేసుకుంటూ వెళ్ళాడు. తర్వాత ఇక్కడ ఒకటి చెప్తున్నారు, బలదేవా నీ యొక్క అమృత చూట్కులతోటి, ఇప్పుడు పాదాల కింద ఉండేటువంటి భూమి తల్లిని ఆయన పాదస్పర్శసై అనుగ్రహించాడు. ఈ లతలు ఇవన్నీ ఉన్నాయి, చెట్లు ఇవన్నీ ఉన్నాయి, అవి వంగి ప్రణామం చేస్తూ ఉన్నాయి భగవంతునికి. అప్పుడు అవి వాటి యొక్క కొమ్మలు, పువ్వులు అవన్నీ కూడా పాదాలు, నఖములు ఆయన గోర్లకు తగులుతూ ఉన్నాయి అన్నమాట. ఆ రకంగా వాటిని అనుగ్రహించాడు. ఇప్పుడు కొండలు, నదులు, సెలయేరులు, కొలనులు, తర్వాత మృగములు. ఇప్పుడు బృందావనం అంటే అదొక అరణ్యం, అక్కడ జంతువులు కూడా ఉంటాయి కదా. వాటన్నిటినీ ఎట్లా అనుగ్రహించాడు అంటే ఆయన యొక్క చూట్కులతోటి చూస్తూ దృష్టితోటి అనుగ్రహించాడు. ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒక అవయవంతో ఒక పనే చేయగలం. నోటితో తినగలం, కళ్ళతో చూడగలం. కానీ భగవంతుడు ఏంటి అంటే కళ్ళతో తినగలడు కూడా, కళ్ళతో తినగలడు కూడా. అదే రకంగా నైవేద్యం అనేది జరుగుతుంది. ఆయన నోటితో తినడం మొదలు పెడితే మనం పెట్టం కదా నైవేద్యం. మనం పెట్టినంత ఆయన తినేస్తే మనకెట్ట అని. అందుకని భగవంతుడు ఏంటి అంటే ఆయన కళ్ళతో చూసి దాన్ని స్వీకరిస్తాడు, కళ్ళతో చూసి స్వీకరిస్తాడు. ఒకసారి ఒక భక్తుడు గురువు గారిని అడుగుతారు, గురువుగారు నైవేద్యం అంటారు, పెట్టిందల్లా అట్టాగే ఉంటుంది, ఆయన తిన్నాడని ఎట్టయ్యా అంటారు. అప్పుడు గురువుగారు చెప్తారు, అరే నాయన దీని సంగతి తర్వాత చెప్తాను, భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పి దాన్ని బట్టి నాకు సాయంత్రం నేను చెప్పరా అంటాడు. అప్పుడు వాడు వెళ్ళిపోయి భగవద్గీతలో శ్లోకాన్ని పట్టేసి అప్పుడు సాయంత్రం గురువు గారికి అప్పచెప్పేస్తాడు. అప్పుడు గురువుగారు అంటారు, అరే నువ్వు బట్టి చెప్పినటువంటి శ్లోకం ఉంది కదా, మరి భగవద్గీతలో అట్లాగే ఉంది కదా, మరి నువ్వు నాకెట్టా చెప్పావన్నాడు. ఇక్కడ అట్టాగే ఉంది, మరి నాకు నువ్వు ఎట్టా చెప్పావన్నాడు. అప్పుడు గురువుగారు అది అట్టాగే ఉంటుంది,
ఆ భగవద్గీతను నేను మనసులో ప్రింట్ చేసుకున్నాను, అందువల్ల చెప్తూ ఉన్నాను అన్నాడు. సో భగవంతుడు కూడా ఎట్లాగ ఇక్కడ శ్లోకం అట్లాగే ఉందో నీ మనసులో ఎట్లాగా ప్రింట్ చేసుకుని దాన్ని నాకు చెప్పావో అట్టే భగవంతుడు నువ్వు పెట్టిన ప్రసాదం అట్టాగే ఉంటుంది. ఆయన కళతో చూస్తాడు, మానసికంగా స్వీకరిస్తాడు, మనకు ప్రసాదంగా దాన్ని ఇస్తాడు. తర్వాత భగవంతుని యొక్క చూట్కులు ఎటువంటివయ్యా అంటే అమృత చూట్కులు అన్నారు. ఆయన దృష్టిలో అమృతత్వం ఉంటుందంట, ఆయన మాటలో అమృతత్వం ఉంటుంది, ఆయన యొక్క చేష్టలో అమృతత్వం ఉంటుంది. ఎందుకయ్యా అమృతత్వం అన్నారు? ఇప్పుడు భగవంతుడు రాక్షసుల్ని వధించాడు, కానీ ఆయన చేతుల మీదుగా వధించబడ్డారు కాబట్టి వారందరికీ మోక్షం వచ్చింది. అదే మనం ఎవరన్నా చంపేస్తే మనము వాడు ఇద్దరు నరకానికి వెళ్ళిపోతాం. మనము వాడు ఇద్దరు నరకానికి వెళ్ళిపోతాం. కానీ భగవంతుడు ఎవరినన్నా వధించాడు అంటే వాడికి మోక్షం వచ్చింది. అందుకని ఆయన ప్రతి ఒక్క అంశంలో కూడా అమృతత్వమే. కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు. ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా స్వామి, గోపబాలురందరూ కూడా వారు యమునా తటిలో, యమునా తీరంలో కాళీయ మడుగు దగ్గర ఆ నీరు తాగి వాళ్ళు మరణించారు అని చెప్పారు. కాళీయ మడుగు దగ్గర నీరు తాగి మరణించారు. కాళీయుడు ఎంత విషపూరితమైనటువంటి సర్పమయ్యా అంటే ఆ కాళీయుడు మడుగు మీద పక్షులు ఎగురుతూ వెళ్ళినా కానీ ఆ విషపూరితమైనటువంటి ఆవిర్లకి ఆ పక్షులు కూడా మరణించాయంట. అంత విషపూరితమైనటువంటి సర్పం అన్నమాట. మరి భగవంతుడికి ఈ విషయం తెలిసిన తక్షణమే పరుగున అక్కడికి వచ్చారు. వస్తే ఈ గోపాలురు, గోవు దూడలు, కొన్ని గోవులు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ విషపూరితమైనటువంటి ఆ జలాన్ని స్వీకరించి అవన్నీ కూడా మరణించి ఉన్నాయి అక్కడ. భగవంతుడు దగ్గరకు వచ్చి ఆ గోపాలుని, గోవత్సముల్ని, గోవుల్ని చూశాడు. అంతే చూశాడు. చూసిన తక్షణమే ఏమైంది? వారు లేచి కూర్చున్నారు. కారణం ఏంటి? వాటినే అమృత చూపులు అన్నారు. ఆయన యొక్క చూపులో అమృతత్వం ఉంది. ఆయన చూపులో అమృతం ఉంది కాబట్టి ఆ యొక్క గోవులు, గోవత్సములు, తర్వాత గోపబాలురు, ప్రాణాలు పోయినటువంటి వారు కూడా లేచి కూర్చున్నారు. సో ఈ రకంగా భగవంతుడు ఏదైనా కానీ అమృతత్వమే. భగవంతునిలో ఏదైనా కానీ అమృతత్వమే. తర్వాత మళ్ళా ఈ శ్లోకంలో ఇంకో విషయం చెప్తూ ఉన్నారు. ఏంటయ్యా అది అంటే, ఈ గోపికలు వీళ్ళందరూ కూడా ఎంత అదృష్టవంతులు అంటే మీ యొక్క ఆలింగనములో ధన్యత్వాన్ని పొందారు వాళ్ళు అంటున్నారు. మరి అటువంటి ఆలింగనము లక్ష్మీదేవికి కూడా లభించని పక్షములో ఆమె అక్కడ తపస్సు చేస్తూ ఉంది బృందావనంలో. మొన్న మనం చర్చించుకున్నాం దాన్ని. ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. భగవంతుని యొక్క ఆలింగనము, కృష్ణుని యొక్క ఆలింగనము ప్రత్యేకించి బృందావనంలో పరమ పవిత్రమైనటువంటి భక్తులు కావడం వల్ల ఆ గోపికలకు, గోపాలులకు వారికి దొరుకుతూ ఉందన్నమాట. అందరికీ దొరకదు. ఐశ్వర్య భావన ఉన్నటువంటి వ్యక్తులకు కూడా దొరకదు. పరిపక్వమైనటువంటి శుద్ధ ప్రేమ భక్తి కలిగినటువంటి వారికే కృష్ణుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం కూడా కాదు. తర్వాత ఈ పుష్పాలను, ఫలాలను ఎట్లయ్యా ఉపయోగించుకున్నారు? వాటి మీద ఎట్లా కరుణ చూపించారు? ఫలాలు, పుష్పాలు వాటి మీద ఎట్లా కరుణ చూపించారంటే, అప్పుడు ఆ ఫలాలతోటి ఆడుకునేటువంటి వారు గోపాలురు, కృష్ణుడు. ఇప్పుడు మనం బాల్ తీసుకొని విసిరేస్తాం, క్యాచ్ అని పట్టుకోమని చెప్పండి. సో అప్పుడు వాళ్ళు బాల్ కాదనమాట, ఆ చెట్లలో ఉండేటువంటి పండ్లు కోసేసి దాంతో ఆడుకునేటువంటి వారు. ఆ పండ్లను కోసి గోపాలురు అందరూ. ఇప్పుడు మనకేంటి అంటే
పండ్లు అంత విరివిగా దొరకట్లేదు కాబట్టి ప్లాస్టిక్ బంతులు తయారు చేసుకొని ఆడుకుంటున్నాం. అప్పుడు అన్నీ పూర్ణంగా అన్లిమిటెడ్ ఏదైనా కానీ. మరి పుష్పాలు లతలు ఎట్లా అనుగ్రహించారు అంటే, యశోదమ్మ ఈ యొక్క గోపాలుడిని, ఈ కృష్ణుణ్ణి ఎట్లా అలంకరించేది అంటే వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి ఆభరణములతో అలంకరించేది. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఈ గోపికలు ఫిర్యాదునివ్వడానికి వస్తే యశోదమ్మ దగ్గరికి యశోదమ్మ చెప్పేదంట, ఏమే ఆ వెన్న కుండలన్నీ కూడా కనపడకుండా ఉండే గదిలో దాచిపెట్టచ్చు కదా, చీకటిగా ఉండే గదిలో దాచిపెట్టచ్చు కదా అంటే అప్పుడు గోపికలు అంటారంట, గర్గముని చెప్పినట్టు ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మీ ఇంట్లో అవతరించాడని, మరి కోటి సూర్య సమాన తేజంగా ఉన్నటువంటి నీ కుమారుడు, ఆయన నుంచే తేజస్సు వస్తుంది. సూర్యుడిలోని కాంతి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే బ్రహ్మజ్యోతిలో నుంచి వచ్చేటువంటి కాంతి ద్వారా సూర్యుడికి ఆ కాంతి శక్తి వస్తుందంట. మరి బ్రహ్మజ్యోతి నుంచి కాంతి ఎట్లా వస్తుంది? అది భగవద్ రాజ్యం నుంచి వచ్చేటువంటి కాంతి అది. మరి భగవత్ రాజ్యంలో కాంతి ఏంటి అంటే భగవంతుడి నుంచి వచ్చేటువంటిది. అన్నిటికీ సోర్స్ ఎవరయ్యా అంటే సూర్యుడికి ఆ యొక్క కాంతి కిరణాల యొక్క ఆధారం ఎవరంటే కృష్ణుడే. కృష్ణుడి నుంచి ఆ శక్తి వస్తుంది. సో నీ కుమారుడు అంత తేజోవంతంగా ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చీకటి ఎక్కడ ఉంటుందమ్మా? మనమేం శ్లోకం చెప్తాం? కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్ యహా కృష్ణ తహా నహి మాయార అధికార్. కృష్ణుడు సూర్య సమానుడు, మాయా అంధకారం. సూర్యుడు ఎక్కడుంటే అక్కడ చీకటికి తా ఉంటుందా? ఉండదు. సో అదే రకంగా కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మాయకు అధికారం లేదు, మాయకు అధికారం లేదు. కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్ యహా కృష్ణ తహా నహి మాయార అధికార్. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఆయనకే తేజస్సు విపరీతంగా ఉంటే తల్లి మళ్ళా నువ్వేమో వజ్ర వైఢూర్యాలు పొదిగిన ఆభరణాలతో అలంకరిస్తావు. మరి ఈ రెండు కాంతులు కలిస్తే ఇంకా చీకటి ఎక్కడ ఉంటుందమ్మా? మేము ఎక్కడ దాచి, ఎంత చీకటి గదిలోకి మీ పిల్లవాడు ప్రవేశించినా కానీ ఆ యొక్క గది కాంతిమయం అయిపోతుంది. ఇంకెక్కడ చీకట్లో దాచిపెట్టాలో వెనకుండలు చెప్పమ్మా తల్లి అంటారు ఆ గోపికలు యశోదమ్మని. ఆమె అట్లా అలంకరించి పంపిస్తుందా యశోదమ్మ కృష్ణుని గోవుల్ని మేపుకొని రావడానికి? ఈ గోపాలను చూస్తారనమాట. చూసి ఇన్ని ఆభరణాలు ఇవన్నీ ఉంటే నువ్వేదో చాలా పెద్ద ఆయనలాగా, లేకపోతే రాకుమారుడు, నీతోటి సన్నిహితంగా ఆడుకునేదానికి దానికి అవ్వట్లేదు మాకు, అందుకని కృష్ణ అని చెప్పి వాళ్ళేం చేసేవాళ్ళంటే కృష్ణుడు ఇంటిలో నుంచి అలంకరించుకొని బయటకు వచ్చే లోపు వాళ్ళ అరణ్యంలో, బృందావన అరణ్యంలో ఉన్నటువంటి లతలు పుష్పాలు ఇవన్నీ కూడా సేకరించి వాటితోటి ఆభరణాలు, భుజకీర్తులు, అవి కూడా లతలు పుష్పాలతోటి ఇక్కడ వేస్తారు కదా భుజాలకి. కంకణాలు అవి కూడా పూలు లతలు. కిరీటము అది కూడా పూలు లతలతోటి. మాల అది కూడా వజ్ర వైడూర్యాలు అవన్నీ తీసేసి, ఈ నెక్లెస్లు, ఈ భుజకీర్తులు, బంగారు ఇవన్నీ తీసేసి మూట కట్టేసి అక్కడ ఒక పొదలో దాచిపెట్టేసి వీరు తయారు చేసినటువంటివి చక్కగా కృష్ణుడికి అలంకరింపజేసి అప్పుడు కృష్ణుడిని చూసి ఇప్పుడు మాకు మావాడిగా ఉన్నావు, మావాడిగా ఉన్నావు. సో ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారి భాషలో ఏం చెప్తున్నారంటే మరి లతలను పుష్పాలను ఫలములను ఏ రకంగా అనుగ్రహించాడంటే వాటిని అలంకరించుకోవడము ద్వారా, వాటిని అలంకరించుకోవడము ద్వారా. సో ఈ గోపాలుడికి కృష్ణుడు ఏంటి అంటే ఒక సామాన్య బాలుడిలాగా, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఆదిదేవుడు, అఖిల వండకోటి బ్రహ్మాండ నాయకుడు అని గౌరవించలేదు. ఎవరికన్నా పొజిషన్ తెలిస్తే ఆటోమేటిక్గా గౌరవం ఉంటుంది. ఇప్పుడు పోలీస్ ఆయన పెద్ద ఆఫీసర్ ఉంటాడు, మఫ్టీలో వచ్చాడు అనుకోండి, ఎవరు లెక్క చేయరు. అదే యూనిఫామ్లో వస్తే అందరు సెల్యూట్ కొడతారు, అందరు నమస్కారం, భయంగా ఉంటారు, ఓ పోలీస్. అదే మామూలుగా ఉంటే. సో కృష్ణుడు ఏంటి అంటే ఆ దేవదేవుడు అన్నటువంటి సత్యం వాళ్ళకి తెలిస్తే సహజమైన ప్రేమ రాదు.
భయంతో కలిగిన ప్రేమ వస్తుంది, భయంతో కలిగిన భక్తి వస్తుంది. అందువల్ల ఏం చేస్తాడు, బృందావనంలో ఆయన దేవదేవుడు అన్న విషయం గోపాలుడికి తెలియదు, గోపికలకి తెలియదు, నందబాబా యశోదమ్మకు కూడా తెలియదు. ఇప్పుడు యశోదమ్మకి దేవకీదేవికి ఆ యొక్క కారాగృహములో శంకుచక్ర కథా పద్మాలతోటి మొదట కనిపించి తర్వాత బాలగోపాలులాగా రూపాంతరము చెందినటువంటి లాగా దర్శనం ఇవ్వలేదు కదా. ఆమెకు సామాన్యమైన పిల్లవాళ్ళలాగా ఆయన ఎప్పుడు శంకుచక్ర కథా పద్మాలతో కనిపిస్తూ ఉన్నాడు అనుకోండి, ఆమె వాత్సల్య భావన ఎక్కడ ఆమెకు తీరుతుంది చెప్పండి? ఆమె కోరుకుంది ఏంటి? ఒక పిల్లవాడు ఒక తల్లిలాగా భగవంతుడు నా పిల్లవాడుగా నేను పొందాలని. ఆయన ఎప్పుడు శంకుచక్ర కథా పద్మాలతో కనిపిస్తే కన్నయ్య బుజ్జయ్య అని చెప్పి అనదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఓం కేశవాయనమా, నారాయణాయనమా, మాధవాయనమా, గోవిందాయనమా అని చెప్పి అర్చన చేసుకుంటూ కూర్చోవాలి. వాత్సల్య రసం అనుభవించలేదు. అందుకని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు, యశోదమ్మకి యోగమాయతో ఎప్పుడు కప్పేసి ఆమె ఎప్పుడు కూడా నా కన్నయ్య నా పిల్లవాడు అనేటువంటి భావనలోనే ఉంది. గోపాలుడు కూడా అంతే. కృష్ణుని దేవదేవుడు అది ఇది అంటే వాళ్ళెవరు, మా ఫ్రెండ్. కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్ అంతే, స్నేహితుడు. అందుకనే కదా ఇప్పుడు కురుక్షేత్రానికి కృష్ణుడు బలరాముడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఉగ్రసేన మహారాజు అందరూ వస్తూ ఉన్నారని చెప్పి బృందావన వాసులకు తెలిసింది. తెలిస్తే ఏం చేశారు, ఈయన ఇంద్రుడు అడిగాడు నారదముని దగ్గరికి వెళ్ళి, కృష్ణుడు బాలముకుందుడుగా వస్తే నేను ఆయనతోటి కొట్లాడాను, ఆయన దర్శనం సరిగ్గా చేయలేదు, ఇప్పుడు మళ్ళా ఆ బాలగోపాలుడి లాగా దర్శించాలని చెప్పి అనుకుంటున్నాను నేను, నా కోరిక ఎట్ట తీరుద్దయ్యా అన్నాడు నారదుడు. నారదుడు అన్నాడు, సరైన సమయానికి వచ్చి అడిగావు రా నాతోటి అన్నాడు. తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు, కురుక్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఈ కృష్ణుడు బలరాముడు ఉగ్రసేన మహారాజు వీళ్ళందరూ కూడా వస్తారని చెప్పి తెలిసి ద్వారక అంటే చాలా దూరం వెళ్ళి కృష్ణుని చూడటము, మనకు బృందావనానికి కురుక్షేత్రం దగ్గర కదా, ఇక్కడ నుంచి వెళ్ళి కృష్ణుడి దర్శనం చేయొచ్చు అని చెప్పి ఈ బృందావన వాసులు అందరూ కూడా బయలుదేరారు. యశోదమ్మ ఏం చేసింది, ఆమె కృష్ణుడు బృందావనాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఏ సైజులో ఉన్నాడో ఆ సైజు డ్రెస్సులన్నీ ఆమె రథంలో నింపుకునింది. కృష్ణుడు చిన్నప్పుడు ఏమేం తినేవాడో అవన్నీ కూడా ఆమె రథం నింపుకునింది. దారంతా ఆమె ఏం కలలు కంటుందంటే, నేను ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాను, కృష్ణుడికి బట్టలు వేస్తాను, ఈ ఆభరణాలు వేస్తాను, అలంకరిస్తాను, నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తాను, ఇవన్నీ అనుకుంటూ ఆమె కలలు కంటూ పోతుంది. మరి గోపాలు ఏ రకంగా పోతున్నారయ్యా అంటే, కృష్ణుడు మనతోటి ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడాడు, ఇప్పుడు ఎలాగనే మనం కొత్తి కొమ్మచ్చి ఒంగుళ్ళు దూకుళ్ళు ఇవన్నీ ఆడేస్తాము అని చెప్పి వీళ్ళు వెళ్తున్నారు. కానీ కృష్ణుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు ద్వారకాధీశ, ఆయన పెద్ద చక్రవర్తి. వీరందరూ ఈ భావనలో. మరి గోపికలు ఎట్లా వెళ్తున్నారు, కృష్ణుడు ఆయన చిన్న వయసులో మనతోటి రాసనృత్యం ఆడాడు కదా, మనందరం ఆయనతోటి డాన్స్ చేయొచ్చు అనుకుంటున్నారు, వీళ్ళు నృత్యం చేయొచ్చు. సో ఎవరు ఏ భావనలో బృందావనంలో కృష్ణునితో సాంగత్యం చేశారో అదే భావన మనన చేసుకుంటూ వారందరూ కూడా కురుక్షేత్రానికి వెళ్తూ ఉన్నారు. అదే భావనలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కృష్ణుడు పెద్దవాడు అయిపోయాడు, ఆయన ఇప్పుడు పెద్ద చక్రవర్తి, ఇవన్నీ ఏం లేదు వాళ్ళకి. సరే, అక్కడ సూర్యగ్రహణం తర్వాత ఏదో క్రతువు జరుగుతూ ఉంది, యజ్ఞం చేస్తూ ఉన్నారు, వేదఘోష జరుగుతూ ఉంది. అక్కడ ఉగ్రసేన మహారాజు సమక్షంలో కృష్ణుడు బలదేవుడు అందరూ కూర్చొని ఉన్నారు. మొదట గోపాలు వెళ్ళారు. ఎందుకయ్యా అంటే ఇది చెప్తున్నాను అంటే, వాళ్ళ మూడు ఎట్లా ఉంది అందాని. అక్కడ సైనికులు పెద్ద పహరా ఉంది, బందోబస్తు, సెక్యూరిటీ. ఇప్పుడు ఎవరన్నా ఒక పెద్ద మినిస్టర్ వస్తే గిన్మెన్లు అంతా ఉంటారు కదా, ఎవరంటే వాళ్ళని బట్టి వదిలేరు లోపలికి. సో పెద్ద సెక్యూరిటీ ఉందన్నమాట. సైనికులు అందరూ ఆ సోలాలు అవన్నీ పట్టుకొని నిలబడుకున్నారు సెక్యూరిటీ గార్డ్స్ లాగా. అప్పుడు ఈ గోపాలు సింపుల్ గా గోచీలు కట్టుకొని వాళ్ళందరూ కూడా అప్పుడు బృందావనంలో కృష్ణుడికి వాళ్ళ అమ్మల ద్వారా రకరకాల తినుబండారాలు చేయించుకొని వచ్చి కృష్ణుడికి తినిపించేవాళ్ళు రోజనమని. అదే అలవాటుగా
అందరూ మూటలు కట్టుకొని వచ్చారు. వాళ్ళ తల్లులను అడిగి ఏం కృష్ణుడికి తినిపించాలా అని చెప్పి ఆ మూటలు అవి భుజానికి వేసుకొని అవన్నీ వేసుకొని ఆ చేతి కర్రలు. బృందావనం అంటే విలేజ్ పీపుల్ ఏంటి అంటే చేతిలో ఎప్పుడో కర్ర ఉంటుంది. ఏదైనా అరణ్యంలో పోయేటప్పుడు ఏదైనా జంతువు వస్తుందా లేకపోతే ఏదైనా దేనికైనా కానీ ఒక కర్ర ఒకటి ఉంటుంది. ఆ కర్రకు ఆ మూట కట్టుకున్నారు, ఒక గోచికి పెట్టుకున్నారు. సింపుల్ విలేజ్ పీపుల్ అన్నమాట. వీళ్ళందరూ అట్లా కాళ్ళు గీళ్ళు ఎగరేసుకుంటూ ఇప్పుడు మనం కృష్ణుని చూస్తాం అని చెప్పి ఆయన వాళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్ళారు. సైనికులు వాళ్ళని చూసి ఎవరు మీరు అన్నారు. వీళ్ళు ఎవరు మీరు అనగానే వీళ్ళకి ఎక్కలేని కోపం వచ్చేసింది. ఎవరు మీరు అంటావా? మేమెవరో తెలుసా? మేము కృష్ణుని ఫ్రెండ్సా, మేము కృష్ణుని స్నేహితులం, ఏటనుకున్నా? సో వీళ్ళు వాళ్ళ భావన అంతా కూడా వాళ్ళు కృష్ణుని యొక్క స్నేహితులు అంతే. ఇంకేం ఆయనకి డిజిగ్నేషన్ ఏం లేదు, మా ఫ్రెండ్ అంతే. ఇంకో సందర్భంలో ఏమవుతుంది తెలుసా? ఒకసారి ఎక్కువ గోపాలుడికి ఆనందం ఇవ్వాలని కృష్ణుడు ఎప్పుడు దొంగ ఎక్కువ పెట్టేవాడంట ఆటలో. ఒకరోజు చీకటి పడిపోయింది, దొంగ పెట్టడానికి చీకటి పడిపోయింది. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, ఏ గోపాలురాలా, ఆలస్యంగా ఇంటికి వెళ్తే అమ్మ యశోదమ్మ నందమహారాజ్ కోప్పడతారు. దొంగ రేపు పెడతాను మీకు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు గోపాలుడు, దొంగ కూడా అప్పు పెడతారు ఎవరన్నా? అదేం కుదరదు, రేపేం పెట్టేది లేదు, చీకటి పడినా లేదు, ఇప్పుడే దొంగ పెట్టి వెళ్ళాలన్నారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏమనుకుంటున్నారు మీరు? నేను ఎవరు అనుకుంటున్నారు? నందమహారాజు యొక్క కుమారుణ్ణి నేను. ఒరే చూడండిరా, దొంగ పెట్టాల్సి వచ్చేసరికి ఏదేదో మాట్లాడుతున్నాడు రా కృష్ణుడు. నందమహారాజు యొక్క కుమారుడు అంట. అయ్యా నువ్వు నందమహారాజు యొక్క కుమారుడైతే మాకేంటి, ప్రస్తుతానికి మాకు దొంగను, మా దొంగ పెట్టిళ్ళు అన్నాడంట. మళ్ళా కృష్ణుడు అన్నాడు, ఏంటి మీరు, నేనెవరో అర్థం కావట్లేదు మీరు, నేనెవరో తెలుసా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఒరే చూడరా, దొంగ పెట్టేసరికి ఈరోజు కృష్ణుడు ఏదేదో మాట్లాడుతున్నాడంటరా, చూడండిరా. నారాయణుడు అంటేనా? నువ్వు నారాయణుడువో నందమహారాజు కుమారుడువో మాకు అనవసరం, మాకు దొంగ పెట్టేళ్ళు. సో వాళ్ళ యొక్క బంధం ఏంటి అంటే భగవంతునితోటి స్నేహబంధం. వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద ఆయన అని చెప్పి అంటే గౌరవించే దాంట్లో వెనకాల ఏంటి అంటే ఆ పొజిషన్కి గౌరవం ఇస్తాం. కానీ ఇక్కడ ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు అని తెలియకుండానే ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో సేవలు నడుస్తున్నారు. కాబట్టి బ్రజవాసులు ఉత్తమమైన భక్తులు వాళ్ళు. ఎందుకంటే ఆయన పొజిషన్ గిచ్చిన ఏమీ తెలియదు వాళ్ళకి ఒకటే తెలుసు, కృష్ణుణ్ణి ప్రేమించడం, కృష్ణుణ్ణి సేవించడం. అంతకుమించి వాళ్ళకి ఇంకేం తెలియదు. సో పూరి జగన్నాథంలో కూడా ఒక రాజు ఉన్నాడు. ఆయనేమో ఈ యశోదమ్మ అలంకరించినట్టుగా ఆభరణాలతోటి జగన్నాథుడికి రోజు అలంకరణ చేసేవాడు. ఒక పూజారి వచ్చేవాడు. ఈ రాజుకి ఏం పని లేదు, పాట లేదు. జగన్నాథుడు అసలు ఏంటి, బృందావన కృష్ణుడు ఇంత ఆభరణాలు ఇవన్నీ అలంకరించాలా జగన్నాథుడికి అని చెప్పి ఆయన ఏం చేసేవాడంటే ఆ ఆభరణాలన్నీ పీకేసి ఒక పక్కన పెట్టేసి ఈయన సింపుల్గా ఒక మాల, పూలతోటి కిరీటం, ఈ పూజారి అవి అలంకరణ చేశారు. రాజు మరుసటి రోజు వస్తే ఆయన ఆభరణాలన్నీ మూటగట్టి పక్కన పెట్టేస్తున్నారు. ఆయన కోపం వచ్చేసేది. ఆయన కొన్ని రోజులు చూసి ఆ జగన్నాథుడి యొక్క మందిరంలో ఆయన పీఠం ఉంటుంది కదా గర్భగృహంలో, దాని వెనకాల దాక్కుని ఉన్నాడు. ఎవడి పని చేస్తున్నాడు రోజు? నేను చక్కగా వచ్చి ఆభరణాలన్నీ అలంకరిస్తా ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఎవడి చేస్తున్నాడు అని చెప్పి ఆయన అక్కడ కూర్చొని దాక్కొని చూస్తున్నాడు. ఈ పూజారి వచ్చి ఈ రాజుకి ఏం అర్థం కాదు, అసలు జగన్నాథుడు ఎవరో తెలియదు అని చెప్పి రోజు అదే పాట అవన్నీ తీసేసి పక్కన పడేసి మళ్ళీ ఈ లతలు వీటితోటి అలంకరిస్తాను. ఆ రాజు వచ్చేసి నేను చక్కగా ఆభరణాలతో అలంకరిస్తే అవన్నీ తీసి పక్కన పడేసి ఈ పూలు గీలతో అలంకరిస్తావేంటి నువ్వు అన్నాడు. రాజా మీరేమన్నా అనుకోండి, జగన్నాథుడు బృందావన కృష్ణుడు. అప్పుడు రాజు అన్నాడు, లేదు జగన్నాథుడు ద్వారకాధీశుడు, లేదు బృందావన కృష్ణుడు. సో ఈ రకంగా వాళ్ళిద్దరూ తర్కం పడి సరే మన సమస్య ఎవరు పరిష్కరిస్తారండి.
దగ్గరలో ఒక గురువు గారు ఉన్నారు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయన అడుగుదాము, ఆయన ఏం చెప్తే అదే అన్నారు. సరే ఆయన ఇద్దరు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఆ గురువుగారు అన్నారు, మీది పెద్ద సమస్య, ఒక రోజులో తీరేది కాదు, ఆశ్రమంలో కొన్ని రోజులు ఉండండి, మీ సమస్య తీర్చేస్తానన్నారు. సో ఇంతకుముందు ఆశ్రమాల్లో ఏంటి అంటే ఒంటిపూట భోజనం, ఏకభుక్తం, ఒకేసారి భోజనం చేయాలి. 3 పూట్ల 4 పూట్ల 5 పూట్ల కాదు. అప్పట్లో ఏంటి అంటే ఆత్మని శరీరాన్ని ఒకటిగా ఉంచుకునే దానికి తినేవారు. అంతేగాని ఇప్పుడేంటి, మనం జీవించడానికి తినేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు తినడానికి జీవిస్తున్నారు అనమాట. తినడానికి జీవిస్తున్నారు. సో వచ్చే ఆదివారం ఏం చేసుకోవాలో ఈ ఆదివారమే ప్లానింగ్ చేస్తారు. కుక్కని తినాలా, పిల్లిని తినాలా. సో ఒక్క పూట భోజనం. ఈయన కళ్ళు మూసుకొని ఆ ప్రసాదం వస్తే ఈ పూజారి కళ్ళు మూసుకొని మహాప్రసాద్ గోవిందే చెప్పుకొని కళ్ళు తెరిచే లోపల ముందున్న ప్రసాదం ప్లేట్ మిస్ అవుతా ఉంది. ఒరే ఇదేంటిది, మొదలే ఒక పూట భోజనము, ప్లేట్ అదృశ్యమైపోతుంది. ఒకరోజు సరే వెళ్ళిపోయింది, రెండో రోజు కూడా వెళ్ళిపోయింది, 3 రోజులు ఈయన నీరసించిపోయాడు. ఏమనుకున్నాడంటే మూడో రోజు కూడా అట్టయితే కష్టమని ఒక చేత్తో ప్లేట్ అట్ట పట్టుకొని ఎవరన్నా లాక్కుంటే తెలుస్తుందని ఇంకో చేత్తో కళ్ళు మూసుకొని మంత్రం చెప్పుకుంటున్నాడు. ఎవరో వచ్చి అట్లా లాగుతా ఉన్నారు ప్లేటు. టక్కన కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఒక వృద్ధుడు ఒక ఆయన ప్లేట్ లాక్కొని ఈయన కళ్ళు తెరిచేసరికి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈయన వెనకాల ఎవరు 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 అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన ఒక నీళ్లు లేని బావిలో పడిపోయాడు ఆ ముసలోడు. మరి నా వల్ల ఎంత ఘోరం జరిగింది అని చెప్పి ఆయన బాధతోటి జగన్నాథ జగన్నాథ ఏంటి ఇట్లా జరిగిపోయింది అని చెప్పి ఆయన బాధతో ఆ బావిలోకి చూస్తే ఆ వృద్ధుడు ఎవరో కాదు, ప్రసాదం తీసుకెళ్ళిపోయింది, సాక్షాత్తు జగన్నాథుడు. అప్పుడు దర్శనమిస్తే, స్వామి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీరు అసలు ద్వారకాధీశుడా బృందావన కృష్ణుడా అని తేల్చుకునేదానికి వచ్చామన్నా. అప్పుడు జగన్నాథుడు అన్నాడు, దాంట్లో సందేహం ఏముంది, నేను బృందావన కృష్ణుని అన్నాడు. ఈ రాజు ఈ వెనకాల నుంచి ఈయన పరిగిస్తా ఉంటే రాజు రూమ్ కూడా పక్క రూమే, ఈయన ఎందుకు పరిగిస్తున్నాడా అని చెప్పి ఆయన కూడా ఈయన అనుసరించాడు. ఆయన వచ్చి ఒక పొదలో నుంచి చూస్తా ఉన్నాడు ఇదంతా కూడా. ఆయన వచ్చేసి జగన్నాథుడికి సాష్టాంగ నమస్కారం చేసి, నేనేం భక్తుని కాదా, ఈయనైనా భక్తుడు, ఆయన కోరిక ప్రకారం మీరు బృందావన కృష్ణుడా, మరి నా కోరిక ఏంటో రాజుగా మిమ్మల్ని నేను వైభవంగా చూడాలనుకుంటున్నాను, ద్వారకాధీశుడిగా చూడాలనుకుంటున్నాను, మరి నా కోరికను తీర్చా అన్నాడు. రాజు అట్ట అనేసరికి మళ్ళా జగన్నాథుడు, దాంట్లో సందేహం ఏముంది, నేను ద్వారకాధీశుడినే అన్నాడు. అప్పుడు మళ్ళా వీళ్ళిద్దరు, ఇదేం స్వామి మా మధ్య మళ్ళా గొడవ పెడతారు మీరు, ఆయనకేమో ద్వారకాధీశుడు అంటున్నారు, నాకేమో మీరు బృందావన కృష్ణ అంటున్నారు, ఇదేంటిది అని చెప్పి మళ్ళా అంటే అప్పుడు భగవంతుడు చెప్పాడు, సంవత్సరం పొడవునా నేను గుండీచా మందిరం, ఇది ఈ కురుక్షేత్రం, ఇది పూరి జగన్నాథ మందిరం, అది కురుక్షేత్రం అంది, గుండీచా మందిరం వచ్చి బృందావనం. సో నేను మందిరం లోపల ఉన్నంత వరకు కూడా నేనేంటి అంటే బృందావన కృష్ణుడిని. రథయాత్రకు బయటకు వెళ్తాను చూడండి, రథయాత్రకు నేను బయటకు వెళ్తాను, అప్పుడు నేను ద్వారకాధీశుడిని, నాకు చక్కగా అలంకరించండి. అదేదో అంటారు స్వర్ణావేశ అవతారం అని చెప్పి అలంకరణ. ఆయన రథయాత్రకు బయటకు వచ్చినప్పుడు దగ్గర దగ్గర 700-800 కేజీలు బంగారుతోటి జగన్నాథుడిని అలంకరిస్తారనమాట. అప్పుడు నేను ద్వారకాధీశుడు, నీ కోరిక నేను తీరుస్తాను. సో అది కూడా ద్వారకాధీశుడు అవడానికి కారణం ఏంటి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు కదా, గోపాలను వెళ్ళారు, సైనికులు అడిగారు ఎవరు మీరు అన్నారు. ఎవరు మీరంటే మేము కృష్ణుడు ఫ్రెండ్సా అన్నాడు. ఎతా బక్క చిక్కిన ప్రాణులు కట్టుకునేదానికి గోచీలు కూడా సక్రంగా లేవు, మీరు పోయి కృష్ణుని యొక్క స్నేహితుల పోండి ఇక్కడి నుంచి అందరు అనుకున్నారు. అరే మనం కృష్ణుడు ఫ్రెండ్స్ అని చెప్తే మనకు చాలా గౌరవం ఇస్తారనుకున్నాం రా, వీళ్ళు ఏందిరా ఇట్లా తరుముకున్నారు మనల్ని, సరేలేరా పోదామా అని చెప్పి వెళ్ళిపోయారు పాపం. తర్వాత గోపికలు వచ్చారు. గోపికలు వస్తే వాళ్ళు పాపం కృష్ణుని యొక్క విరహంలో నిద్రాహారాలు మానేసి వాళ్ళు వేలికి వేసుకునే ఉంగరాలు చేతులు గాజులు అయిపోయాయంట, అంత చిక్కి శల్యం అయిపోయారు. వాళ్ళు వచ్చారు, ఈ సైనికులు ఎవరు మీరు అన్నారు.
వాళ్ళు కొంచెం సిగ్గుపడుతూ, మేమా అండి, మేము కృష్ణుని యొక్క ప్రియురాళ్ళమండి. మీరు కృష్ణుడు ప్రియురాళ్ళ? ఎప్పుడు తెస్తారో తెలీదు, బక్క చిక్కిన ప్రాణాలు, ఫోన్ నుంచి మీరేంటి ప్రియురాళ్ళు అని చెప్తారు అనుకున్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళా నందబాబా యశోదమ్మ వచ్చారు. నందబాబా యశోదమ్మ వస్తే వాళ్ళేం మాట్లాడలేదు. ఆ సైనికుల దగ్గరకు వచ్చారంతే. ఆ సైనికులు ఏమన్నారో తెలుసా? మొదట కోతి మోకొచ్చింది, మేము కృష్ణుని స్నేహితులం అని చెప్పారు. తర్వాత బక్క చిక్కినటువంటి, ఎప్పుడు చస్తారో తెలియదు అట్లా చిక్కి శల్యమైనటువంటి కొంతమంది స్త్రీలు వచ్చారు, మేము ప్రియురాళ్ళమండి అన్నారు. మీరు కృష్ణుని తల్లిదండ్రులు అని మాకు చెప్పద్దు, పోండి ఇక్కడికి నుంచి అని చెప్పి గట్టిగా గదివేశారు. అప్పుడు దాకా కృష్ణుణ్ణి ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినుబండారాలు తినిపించి, ఆమె తెచ్చిన వస్త్రాలు అలంకరింపజేసి, ఆభరణాలు అలంకరింపజేసి ఎంతో గొప్పగా చూసుకోవాలనుకుంటున్నటువంటి యశోదమ్మ ఎప్పుడైతే వాళ్ళు గదిమేశారో, పొమ్మని చెప్పి తరిమేశానికి ప్రయత్నించారో, ఆమె యొక్క హృదయం ఒక్కసారిగా బద్దలైపోయింది. ఆమె పెద్దగా ఏ గోపాల్ అని చెప్పి అరిచిందన్నమాట. ఎప్పుడైతే పెద్దగా గోపాల్ అని చెప్పి అరిచిందో, అక్కడ యజ్ఞం జరుగుతుంది, వేదఘోష జరుగుతుంది, కృష్ణుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. టక్కని లేచాడు అనమాట. ఆ పిలుపుకి టక్కని లేచాడు. బలరాముడు మధ్యలో వెళ్ళిపోతే తాతగారు ఏమని అనుకుంటారన్నాడు. బలరాముడు చెయ్యి ఇదిలిచ్చేశాడు. ఇక్కడ ఒక విషయం చెప్తారు. ఏంటది అంటే, ద్రౌపది ఆమె కష్టంలో ఉన్నప్పుడు చాలాసార్లు కృష్ణ 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 అని పిలిచిందంట. అప్పుడు లాస్ట్కి వచ్చాడు కృష్ణుడు. మొదటంతా పిలిస్తే రాలేదు. ఆమె కృష్ణాన్ని పిలిచింది. మనసులో ఏమో భీష్మ పితామహుడు నన్ను కాపాడతాడేమో అనుకునింది. కృష్ణుడు లేచాడంట, మళ్ళా కూర్చునేశాడు. మళ్ళా కృష్ణాన్ని పిలిచింది, మళ్ళా లేచాడు. ద్రోణాచార్యుడు ఏమన్నా కాపాడతాడేమో అని మనసులో మళ్ళీ ఆమె ఆలోచన మార్చుకునింది. మళ్ళా కూర్చునేశాడు. మళ్ళా కృష్ణాన్ని పిలిస్తే మళ్ళా సిద్ధమయ్యాడు. మళ్ళా భీముడు ఏమన్నా కాపాడతాడేమో, మళ్ళా కూర్చునేశాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన యొక్క సాధనలో, మన పిలుపులో మధ్యలో ఇంటరప్షన్ ఉండకూడదు. మనసులో చేతిలో జపమాల, మనసులో వైజయంతిమాల లాగా ఉండకూడదు. ఏకేహాకురునందన, ఆ పిలుపుకి ఆ మనసుకి ఏకాగ్రత ఒకే రకంగా ఉండాలి. అప్పుడే పూర్ణత్వం వస్తుంది ఆ సాధన. ఆమె పిలిచింది, వాళ్ళ మనసులో వేరే రకంగా ఆలోచించింది, అందువల్ల కృష్ణుడు రాలేదు. లాస్ట్ లో ఇంకెవరు దిక్కులేదని చెప్పి, ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే అని చెప్పి పూర్తి ఏకాగ్రతతో పిలిచింది. అప్పుడు వచ్చాడు కృష్ణుడు, వస్త్రం ఇచ్చాడు, ఆమెను రక్షించాడు. అది అయిపోయిన తర్వాత ద్రౌపది అడుగుతుంది, స్వామి మొదట పిలిచినప్పుడే రావచ్చు కదా స్వామి, నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టారు? అప్పుడు కృష్ణుడు, నాదేం తప్పుందమ్మా, నేను రావడానికి సిద్ధమైపోయాను, కానీ మనసులో నన్నేవో పిలిచావు. భీష్ముడు ఏమన్నా కాపాడతాడేమో అనుకున్నావు మనసులో, మళ్ళీ ద్రోణుడు ఏమన్నా కాపాడతాడేమో, భీముడు ఏమన్నా కాపాడతాడేమో, అర్జునుడు ఏమన్నా కాపాడతాడేమో, ఇంకెవరూ లేదు, పూర్ణంగా మీరే నన్ను రక్షించాలా అని ఎప్పుడైతే పిలిచావో అప్పుడు నేను వచ్చాను. నా తప్పేంటి? ఒకవేళ భీష్ముడు కాపాడుతాడేమో అనుకున్నప్పుడు, ఇది ఆచార్యుల వర్ణన, కృష్ణుడు ఒకవేళ వచ్చేసాడు అనుకోండి, నేను పిలిచాను కానీ ఆయన కాపాడతాడు అనుకున్నాను, నువ్వెందుకు వచ్చావయ్యా అంటే అంటాం. పిలిచాను కానీ ఆయన కాపాడతాడని మనసులో అనుకున్నాను, ఆయన కాపాడతాడు, నువ్వెందుకు వచ్చావని అన్నా అనొచ్చు మనం. అందుకని ఆయన ఏంటి అంటే, పూర్ణంగా పిలిచినప్పుడే మనకు అనుగ్రహం చూపిస్తాడు, ఇంటరప్షన్ లేకుండా. అక్కడ అన్ని సార్లు పిలిచిన తర్వాత కృష్ణుడు వచ్చాడు. ఇక్కడేమో యశోదమ్మ ఒకే ఒక్కసారి ఏ గోపాల్ అని పెద్దగా అరిచిందన్నమాట. కృష్ణుడు దిగ్గున లేచాడు. ఆమె హృదయం బద్దలైపోయింది, గుండెలు మోదుకుంటూ గోపాల్ 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 అంటారు. కృష్ణుడు ఏం చేశాడు? బలరాముడు ఆపుతున్నా లెక్క చేయకుండా చెయ్యి ఇదిలించుకొని పరిగించుకుంటూ బయటకు వచ్చాడు. అమ్మని చూశాడు యశోదమ్మని. ఆమె గుండెలు మోదుకుంటూ విలపిస్తూ ఉంది, గోపాల్ గోపాల్ అని. కృష్ణుడు ఏం చేశాడు? బాల గోపాలుడిగా మారిపోయి చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోయి యశోదమ్మ ఒడిలో ఒదిగిపోయి గట్టిగా ఆమెను ఆలింగనం చేసుకొని ముద్దులు పెట్టుకుంటూ మయ్యా మే ఆగయాహో అమ్మా నేను వచ్చేసానమ్మా అని గట్టిగా యశోదమ్మని. అప్పుడు నారదుడు ఇంద్రుడికి చూపించాడు. గోపాలుడిని అప్పుడు సరిగ్గా చూడలేదన్నావు కదా, ఇప్పుడు చూడు.
మళ్ళా ఛాన్స్ ఉండదు. అట్లాగా ఆ బృందావన వాసుల యొక్క ప్రేమ భక్తి గొప్పదని ఎందుకన్నారు అంటే భగవంతుడు దేవదేవుడు అని జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. కేవలం వాళ్ళ స్నేహితుడు, ఆ ఏ రకమైన ఆయనకు పవర్ ఉంది, ఆయనకు శక్తి ఉంది, అది ఉంది, అందుకని మనం గౌరవించాలి కాదు, సహజంగా కృష్ణుడిని ప్రేమిస్తారు. అందుకని వాళ్ళ యొక్క భక్తి ఉత్తమమైన భక్తిగా ఆచార్యులు అభివర్ణిస్తున్నారు. సో బృందావనంలో ఈ శ్లోకాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బృందావనంలో గడ్డి పోచల దగ్గర నుంచి, ఇసుక రేణువు దగ్గర నుంచి, చెట్ల దగ్గర నుంచి, నదుల దగ్గర నుంచి, పర్వతాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా కృష్ణుని యొక్క సేవలోనే నిమగ్నమై ఉంది. కృష్ణుని యొక్క సేవలో కైంకర్యమై ఉన్నారు. బ్రజవాసి అంటే తన గురించి ఆలోచించకుండా ఎల్లవేళ కృష్ణుని సేవ కోసం తప్పించేటువంటి వాడిని బ్రజవాసుడు అంటాడు. సో ఇక్కడ మనం చూస్తే ప్రతి యొక్క జీవి అక్కడ కృష్ణుని యొక్క సేవ కోసం వాళ్ళు పరితపిస్తూ ఉన్నారు, సేవలో నిమగ్నమై ఉన్నారు, సేవలో తరించి ఉన్నారు. సో అందువల్ల మనం వాళ్ళని ఉదాహరణగా తీసుకొని మనం కూడా ఎల్లవేళలా ఏ రకంగా ఆ యొక్క కృష్ణుని యొక్క మననలో, కృష్ణుని యొక్క సేవలో మనం నిమగ్నం అవ్వాలా అనేటువంటిది వారి నుంచి మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయో, డౌట్స్? బృందావనం ఇప్పుడు పట్టణంలాగా ఉంది, మరి ఎట్లా చూడాలా? అందుకనే ప్రభుపాదులు ఒక ఉపన్యాసంలో చెప్తారు, బృందావనానికి వెళ్ళేదానికి ముందు గురువు దగ్గర బృందావనం యొక్క వర్ణన గురించి, లేకపోతే భాగవతం ద్వారా బృందావనం యొక్క వర్ణన గురించి తెలుసుకొని అప్పుడు వెళ్ళాలంట బృందావనం. అప్పుడు మనం ఏంటి అంటే ఈ యొక్క చర్మచక్షులు, ఈ యొక్క చర్మచక్షులతోటి బృందావనాన్ని, ఆ బిల్డింగులు, ఆ రోడ్లు, ఆ కాలువలు, వాటితో చూడకూడదు. మనం ఏదైతే భాగవతం ద్వారా బృందావనం గురించి విన్నామో, మనం గురువు ద్వారా బృందావనం గురించి విన్నామో, ఆ దృష్టితో వెళ్ళి ఆ దృష్టితో చూడాలి బృందావనం. సో బృందావనంలోనే కాకుండా ప్రతి భగవంతుని యొక్క ధామంలో కూడా రెండు లీలలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఒకటేంటి అంటే ప్రకటిత లీల, అప్రకటిత లీల. ప్రకటిత లీల ఏంటంటే ఇప్పుడు కనిపించేది మనకు. సో అప్రకటిత లీల ఏంటి అంటే ఇప్పుడు కనిపించకుండా భగవంతుడు ఎప్పుడైతే ఉన్నాడో ఆ రకంగా ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ బిల్డింగులు ఇవన్నీ పైన కప్పు అన్నమాట, దాని వెనకాల నిజ బృందావనం ఉంది. ఆ నిజ బృందావనాన్ని మనం ఈ యొక్క జ్ఞానచక్షువుల ద్వారా, ప్రేమచక్షువుల ద్వారా చూడగలిగి ఆ రకంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేయాలి. అదనమాట.